Good evening, students. Welcome to my channel, Competitive Bites by Bharat. ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూసే యూజర్స్ ఉంటే దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ నెక్స్ట్ టైం నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. ఈరోజు మన ముందుకు ఈసీఎల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఒక చక్కటి వేకెన్సీతో రావడం జరిగింది. ఈసీఐఎల్ మీ అందరికి తెలిసే ఉంటుంది, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్ ఆటోమిక్ ఎనర్జీ కిందికి వస్తుంది స్టూడెంట్స్. ఇది మన తెలంగాణది ఈసీఎల్. సో ఇది వచ్చేసి వేకెన్సీతో రావడం అయితే జరిగింది. మనకు ఇది ఒక పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ looking for a dynamic result oriented personnel for the following positions purely on contract basis students, purely on fixed term contract basis for a period of 4 years subject to project requirement and satisfactory performance of the candidates. Project requirement as well as satisfactory performance of the candidates. ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ బట్టి మిమ్మల్ని ఎక్స్టెండ్ కూడా చేయొచ్చు, అలాగే మీ పర్ఫార్మెన్స్ కనుక నచ్చితే మిమ్మల్ని వేరే ప్రాజెక్ట్స్లో ఫిట్ చేయొచ్చు. సో ఇట్స్ కాంట్రాక్ట్ బేసిస్, ఇట్స్ టోటలీ మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. మీ వర్క్ బాగా చేస్తే మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది. ఇది వచ్చేసి వర్క్ సైట్స్ కస్టమర్ ప్రిమిసెస్ మైసూర్ కర్ణాటక. ఇది వచ్చేసి పొజిషన్ మైసూర్ కర్ణాటక స్టూడెంట్స్ ఫర్ ద ప్రాజెక్ట్ ఆఫ్ కస్టమర్ సపోర్ట్ డివిజన్ కోసం అయితే అడగడం జరుగుతుంది స్టూడెంట్స్. నెక్స్ట్ వచ్చేసి మనం పోస్ట్లోకి వెళ్ళిపోదాం. నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసి సైంటిఫిక్ అసిస్టెంట్స్ ఏ ఆన్ కాంట్రాక్ట్. వచ్చేసి నెంబర్ ఆఫ్ పొజిషన్స్ వచ్చేసి 24 ఉన్నాయి. నెంబర్ ఆఫ్ పొజిషన్స్ వచ్చేసి సైంటిఫిక్ అసిస్టెంట్ ఏ ఆన్ కాంట్రాక్ట్కి 24 పొజిషన్స్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ వాళ్ళు వచ్చేసి అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 25 ఇయర్స్. అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 25 ఇయర్స్. కాంట్రాక్ట్ పే వచ్చేసి 20,802 పర్ మంత్. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ ఆర్టిసన్ ఆన్ కాంట్రాక్ట్ 86 పొజిషన్స్. 86 జూనియర్ ఆర్టిస్ట్ వచ్చేసి కాంట్రాక్ట్ 86 పొజిషన్స్. అప్పర్ ఏజ్ వచ్చేసి సేమ్ 25 ఇయర్స్ అండ్ పే వచ్చేసి 18,882 పర్ మంత్. నెక్స్ట్ వచ్చేసి ఆఫీస్ అసిస్టెంట్ ఆన్ కాంట్రాక్ట్ 1 పొజిషన్ ఉంది. అప్పర్ ఏజ్ 25 ఇయర్స్ అండ్ పే వచ్చేసి 20,802 పర్ మంత్. సో ఇవి స్టూడెంట్స్ టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి మనకు చూసుకుంటే కనుక 111 పోస్ట్ అయితే ఉండడం జరుగుతుంది స్టూడెంట్స్. టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి మనకు 111 పోస్ట్ అయితే ఉన్నాయి ప్రస్తుతానికి. ఇది చక్కటి అవకాశం స్టూడెంట్స్. అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి లిమిట్ ఈజ్ రిలాక్స్ 5 more years ఫర్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ 5 years ఆర్ మోర్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్. ఒకవేళ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే మాత్రం అప్పర్ ఏజ్ వాళ్ళకి ఇంకా 5 years అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. మనకు పోస్ట్ వైజ్ రిజర్వేషన్ ఒకసారి చూసుకుందాం. సైంటిఫిక్ అసిస్టెన్స్ ఏ ఆన్ కాంట్రాక్ట్లో డొమైన్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ అండ్ కామన్ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చి నెంబర్ ఆఫ్ పోస్ట్ 6 ఉన్నాయి. అన్రిజర్వ్డ్స్కి వచ్చేసి 11, ఈడబ్ల్యూఎస్ 1, ఓబీసీ 6, ఎస్సీ 4, ఎస్టీ 2. ఎలక్ట్రికల్కి 6 ఉన్నాయి, మెకానికల్ 6 ఉన్నాయి, కెమికల్ కూడా 6 ఉన్నాయి స్టూడెంట్స్. సో నెక్స్ట్ వచ్చేసి జూనియర్ ఆర్టిసన్ ఆన్ కాంట్రాక్ట్ వచ్చి ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇన్స్ట్రుమెంట్స్ 18 పొజిషన్స్, ఎలక్ట్రికల్ 30, ఫిట్టర్ 20, కెమికల్ ప్లాంట్ ఆపరేటర్ 18. మనం వచ్చేసి కేటగిరీ వైజ్ చూసుకుంటే అన్రిజర్వ్డ్ 39, ఈడబ్ల్యూఎస్ 4, ఓబీసీ 23, ఎస్సీ 14 అండ్ ఎస్టీ 6. మనం వచ్చేసి ఆఫీస్ అసిస్టెంట్ కాంట్రాక్ట్ తీసుకుంటే నెంబర్ ఆఫ్ పోస్ట్ 1, బట్ అది వచ్చేసి అన్రిజర్వ్ పోస్ట్లోనే 1 ఉంది. సో టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్ మనము ఈచ్ కేటగిరీ వైజ్ మనం చూసుకుందాం ఒకసారి. ఇక్కడ ఈచ్ కేటగిరీ వైజ్ చూసుకుంటే కనుక మనకు అన్రిజర్వ్డ్లో వచ్చేసి 51 పోస్ట్, అన్రిజర్వ్డ్ వచ్చేసి మనకు 51 పోస్ట్ ఉండడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకోండి, నేను డాట్ పెడుతున్నాను, మీరు చూసుకోండి. ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 5 పొజిషన్స్ ఉన్నాయి, అన్ని పొజిషన్స్ కలుపుకొని. ఓబీసీ వచ్చి 29 ఉన్నాయి, ఎస్సీ వచ్చి 18 ఉన్నాయి, ఎస్టీ వచ్చేసి 8 పొజిషన్స్ ఉన్నాయి. సో మన నెక్స్ట్ క్వాలిఫికేషన్లోకి వెళ్ళిపోదాం. క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఆన్ 31/3/2021, 31 మార్చికి మన క్వాలిఫికేషన్ ఏమి ఉండాలని అడుగుతున్నారంటే చెప్తా ఇక్కడ. ఇప్పుడు సైంటిఫిక్ అసిస్టెన్స్ ఏ అండ్ కాంట్రాక్ట్కి ఏం కావాలి? ఫర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్, మెకానికల్ డిసిప్లిన్స్, ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్స్, పవర్ ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, ప్రాసెస్ ఇన్స్ట్రుమెంటేషన్, మెకానికల్, mechatronics, robotic and automation engineering from any institution recognized by State Board of Technical Education. ఇవైతే ఉండాలి స్టూడెంట్స్. ఫర్ కెమికల్ డిసిప్లిన్కి చదువుతాను ఇప్పుడు. ఫస్ట్ క్లాస్ ఇన్ బీఎస్సీ డిగ్రీ విత్ కెమిస్ట్రీ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండ్ షుడ్ హ్యావ్ పాస్డ్ హెచ్ఎస్సి 12th ఇంటర్మీడియట్ విత్ ఎంపీసీ పీసీఎం బ్యాక్గ్రౌండ్ ఓన్లీ. ఇది కూడా నోట్ డౌన్ చేసుకోండి స్టూడెంట్స్. ఫస్ట్ క్లాస్ 3 year డిప్లొమా కోర్స్ ఆర్ అని అన్నారు, ఆర్ ఫస్ట్ క్లాస్ 3 year డిప్లొమా కోర్స్ ఆఫ్టర్ ఎస్ఎస్సి or 2 years diploma course after full-time HSC along with first class vocational course of 2 years from central government approved polytechnic institute in the chemical discipline.
నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం రెండింటికి బోత్ 1 and 2కి ఎక్స్పీరియన్స్ అంటే మినిమం 2 years ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఎట్ సూపర్వైజరీ లెవెల్ ఇన్ ఆపరేషన్స్ మెయింటెనెన్స్ ఆఫ్ సబ్స్టేషన్స్ ఆర్ 6.6 ఆర్ 11 kV DG సెట్స్ ఆర్ డ్రైవ్స్ PLC స్కాడా ఎలక్ట్రానిక్ మెకానికల్ కెమికల్ ప్రాసెస్ ఇండస్ట్రీస్ ఇక్కడైతే ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్. మనం చూసుకుంటే కనుక ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు ద క్యాండిడేట్స్ విత్ మోర్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే చెప్పడం జరిగింది ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి మన జూనియర్ ఆర్టిసన్ ఆన్ కాంట్రాక్ట్ ఇది చూసుకుంటే క్వాలిఫికేషన్ ఫర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇన్స్ట్రుమెంటేషన్ ఎలక్ట్రికేషన్ ఫిట్టర్ షుడ్ హ్యావ్ పాస్డ్ ITI 2 years in the trades of electrical, electronics, power electronics, industrial electronics, instrumentation, process instrumentation. 2 వచ్చేసి కెమికల్ ప్లాంట్ ఆపరేటర్ CPO. మినిమం 60% మార్క్స్ ఇన్ అగ్రిగేట్ HSC 12th with physics, chemistry, mathematics or minimum 60% marks in SSC with science, mathematics with trade certificate or not less than 1 year duration అని అయితే అడగడం జరిగింది. షుడ్ హ్యావ్ పాస్డ్ ITI AOCP NCTVT ఇన్ కెమికల్ ప్లాంట్ ఆపరేషన్ అయితే జరగడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ వచ్చేసి మినిమం 2 years పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆపరేషన్స్ మెయింటెనెన్స్ సబ్స్టేషన్స్ UPS బ్యాటరీ DG సెట్స్ ఎలక్ట్రానిక్ మెకానికల్ కెమికల్ ప్రాసెస్ అని అయితే అడగడం జరిగింది. ప్రిఫరెన్స్ షెల్ బి గివెన్ టు క్యాండిడేట్స్ విత్ మోర్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇవ్వడం అయితే జరుగుతుందని అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. ఆఫీస్ అసిస్టెంట్ అండ్ కాంట్రాక్ట్ షుడ్ హ్యావ్ పాస్డ్ BSc BA BCom degree from any recognized university with minimum 2 years post qualification experience in the field of office of keeping security regulation and handling of manpower entry exit at the workplace. Preference shall be given to the candidates with more relevant experience వాళ్ళకి ఇవ్వడం అయితే జరుగుతుందని ఇక్కడ చెప్పడం జరిగింది. సెలక్షన్ మెథడ్ గురించి మాట్లాడుకుందాం. ప్రజెంట్ మనము సెలక్షన్ మెథడ్ వచ్చేసి సెలక్షన్ విల్ బి మేడ్ స్ట్రిక్ట్లీ ఆన్ ది బేసిస్ ఆఫ్ మెరిట్ ఎవరుంటే వాళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. క్యాండిడేట్స్ హ్యావ్ టు క్వాలిఫై ద రిటర్న్ టెస్ట్ ఉంటుంది, ట్రేడ్ టెస్ట్ కూడా ఉంటుంది. అండ్ ద వెయిటేజ్ ఈజ్ 40% and 60% రెస్పెక్టివ్లీ. దే షెల్ బి నో ఇంటర్వ్యూ. వచ్చేసి ఇక్కడ చూసుకుంటే మనకు 40% and 60% అయితే చెప్పడం జరిగింది. ఫైనల్ మెరిట్ లిస్ట్ విల్ బి ప్రిపేర్డ్ కన్సిడరింగ్ బోత్ స్కోర్ ఆఫ్ రిటర్న్ అండ్ ట్రేడ్ టెస్ట్. 2 టెస్ట్ల స్కోర్ బట్టి ఫైనల్ మెరిట్ అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. రిటర్న్ టెస్ట్ candidates have to bring their own ID proof, Aadhaar, PAN, voter ID, driving license or any of the ID proofs of by government of attending India but for attending the written test. ID proof అయితే తీసుకొని రావాలని ఇక్కడ కోరడం జరిగింది. Candidates are requested to carry their own pen, pencil and writing pad blank for the written test. మీ పెన్ పెన్సిల్ అండ్ రైటింగ్ ప్యాడ్ తీసుకున్నామని అయితే ఇక్కడ అడగడం జరిగింది స్టూడెంట్స్. The candidates who are shortlisted through written test will only be called for trade test subject to production of all documents, the document verification. మీరు కనుక రిటర్న్ టెస్ట్ క్వాలిఫై అయితే రిటర్న్ టెస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళనే ట్రేడ్ టెస్ట్కి పిలవడం జరుగుతుంది. అది కూడా సబ్జెక్టు షరతులు అయితే వర్తిస్తాయి. ఆ షరతులు ఏంటంటే మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అన్నీ చేసుకున్న తర్వాతనే మిమ్మల్ని పిలవడం జరుగుతుంది. మనం ఇప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కనుక చూసుకుంటే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ ట్రేడ్ టెస్ట్ విల్ బీ కాల్డ్ ఫర్ ప్రాసెస్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఓకే, ఓన్లీ satisfactory verification of documents the candidates will be permitted to undergo trade test. At the time of verification the following certificates should be produced in original along with self-attested photocopies as appropriate. ఒరిజినల్స్తో పాటు మీరు జిరాక్స్ సెట్స్లో సంతకాలు పెట్టి ఇవ్వాలని ఇక్కడ అడగడం జరిగింది. మెట్రికులేషన్ 10th స్టాండర్డ్ ఈక్వలెన్స్ సర్టిఫికేట్ యాజ్ అ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ 10th క్లాస్ సర్టిఫికేట్ ఒరిజినల్తో పాటు మన సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ. ఐడెంటిటీ ప్రూఫ్ బై గవర్నమెంట్ లైక్ ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్ ఒక సైడ్ అయితే తీసుకొని వెళ్ళండి. ఒరిజినల్స్తో పాటు జిరాక్స్ కూడా 1 సెట్. క్వాలిఫికేషన్స్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అండ్ సర్వీస్ సర్టిఫికేట్ రిలేటెడ్ టు ద ఎక్స్పీరియన్స్. మీరు జాబ్ చేస్తుంటే సర్వీస్ సర్టిఫికేట్, రిలీవింగ్ లెటర్ అండ్ మీరు డిగ్రీ చేస్తుంటే క్వాలిఫికేషన్ సర్టిఫికేట్. లేటెస్ట్ SC, ST, OBC ఆర్ ST ఆర్ EWS, PWD ఈ సర్టిఫికేట్స్ అయితే ఉండాలి స్టూడెంట్స్, మ్యాండేటరీ. NAC ఇష్యూడ్ బై NCVT ఇన్ ద రిలవెంట్ ట్రేడ్ ఇది కూడా అడగడం జరిగింది, మీరు నోట్ డౌన్ చేసుకుని. ఇఫ్ క్లెయిమింగ్ ఏజ్ రిలాక్సేషన్ ఇస్ క్యాండిడేట్ ఫ్రమ్ జమ్మూ అండ్ కాశ్మీర్ రిలవెంట్ సర్టిఫికేట్ అయితే కావాలి దానికి కూడా. ట్రేడ్ టెస్ట్ గురించి మాట్లాడుకుందాం. ప్రజెంట్ ట్రేడ్ టెస్ట్ వచ్చేసి ద డేట్ అండ్ టైమ్ ఆఫ్ ట్రేడ్ టెస్ట్ విల్ బి కమ్యూనికేటెడ్ ద రిటర్న్ టెస్ట్ వెన్యూ బై డిస్ప్లేయింగ్ ద లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్. After necessary verification process, the eligibility candidates will be called for trade test which will be held on the same day or next day. ఒకవేళ టైం ఉంటే అదే రోజు మీకు ట్రేడ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. డిపెండ్ ఆన్ ఎంతమంది మనకు ఎగ్జామ్కి రిటర్న్ టెస్ట్కి అప్లై చేస్తారో దాన్ని బట్టి ఉంటుంది. ఇఫ్ పీపుల్ ఆర్ లెస్ దెన్ అదే రోజు మీకు ట్రేడ్ టెస్ట్ కూడా కంప్లీట్ అవ్వచ్చు. ఇఫ్ పీపుల్ ఆర్ మోర్ ఇట్ మే టేక్ టు నెక్స్ట్ డే. ఎలా అటెండ్ అవ్వాలో మీకు చెప్తాను ఇప్పుడు. హౌ టు అటెండ్ వచ్చేసి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మే డౌన్లోడ్ ద అప్లికేషన్ ఫామ్ వచ్చి మన వెబ్సైట్లో పెట్టడం జరిగింది www.ecil.co.in అండ్ షుడ్ రిపోర్ట్ ఎట్ 10 AM at the venue with duly filled in application form along with all certificates and mentioned above and recent passports, color size photograph, blue background.
బ్లూ బ్యాక్గ్రౌండ్లో మీరు రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటో తీసుకొని వెళ్ళాలి స్టూడెంట్స్. బ్లూ బ్యాక్గ్రౌండ్లో ఎంటైర్ సెలెక్షన్ ప్రాసెస్ లైక్లీ టు టేక్ 2 to 3 days ఇక్కడ చెప్పడం జరిగింది. 2 to 3 days అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ సెలెక్షన్ ప్రాసెస్ మీరు ఒక రోజులో అయిపోతుంది అనుకోకండి, 2 to 3 days పట్టవచ్చు. అకార్డింగ్లీ అవుట్ స్టేషన్ క్యాండిడేట్స్ మే రిక్వైర్డ్ టు మేక్ దేర్ ఓన్ అగ్రిమెంట్స్ టు స్టే ఎట్ మైసూర్. ఎందుకంటే ఇది వచ్చేసి మైసూర్లో కాబట్టి మీ అరేంజ్మెంట్స్ మీరు చేసుకోవాలి, అవుట్ స్టేషన్ స్టూడెంట్స్ కాబట్టి అలా మీరు ప్లాన్ చేసుకోండి. సో పోస్ట్ వైజ్ సెలెక్షన్ అండ్ డేట్ వెన్యూ డీటెయిల్స్ ఇక్కడ చెప్తాను, ఇది మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి నోట్ డౌన్ చేసుకోండి. జూనియర్ అసిస్టెంట్ కాంట్రాక్ట్ వచ్చేసి 17th April స్టూడెంట్స్, 17 April ఉంది. అండ్ ఆఫీస్ అసిస్టెంట్ కాంట్రాక్ట్ అండ్ సైంటిఫిక్ అసిస్టెంట్ కాంట్రాక్ట్ వచ్చేసి 18 April ఉంది. ఇది అడ్రస్ వచ్చేసి ఆటమిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్, ఆర్ఎంపీ ఎల్వాల్ కాలనీ, హున్సూర్ రోడ్, ఎల్వాల్ పోస్ట్, మైసూర్. పిన్ కోడ్ 5,71,130. గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇంకొకటి ఏంటంటే నో టీఏడిఏ విల్ బి పేడ్ ఫర్ అటెండింగ్ రిటర్న్ టెస్ట్ ఆర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆర్ ట్రేడ్ టెస్ట్ అన్నారు. టీఏడిఏ ఇస్తారనుకోకండి, వాళ్ళైతే ఇవ్వరనైతే క్లియర్గా ఇక్కడ చెప్పడం జరిగింది. సో రిజర్వేషన్స్ అండ్ రిలాక్సేషన్ గురించి మాట్లాడదాం. యాజ్ పర్ గవర్నమెంట్ డైరెక్టివ్స్ రిలాక్సేషన్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. రిలాక్సేషన్ ఆఫ్ మార్క్స్, ఫస్ట్ క్లాస్ ఇస్ రిలాక్స్డ్ టు సెకండ్ క్లాస్ విత్ 50% మార్క్స్ ఇన్ అగ్రిగేట్ ఫర్ SC/ST క్యాండిడేట్స్. రిలాక్సేషన్ 5 years ఫర్ SC/ST, 3 years ఫర్ OBC, 10 more years ఫర్ రిలాక్సేషన్ PWD కేటగిరీ అయితే ఇవ్వడం జరిగింది. ఇది స్టూడెంట్స్ ఈ జనరల్ కండిషన్స్ అయితే ఒకసారి మీరు చదవండి. కాషన్, ఇది వచ్చేసి మన ఈ వెబ్సైట్లో అయితే మీరు అప్లై చేయండి, www.ecil.co.in ఫామ్ తీసుకొని ఫిలప్ చేసేసి మీరు వచ్చేసి ఈ పర్టికులర్ వెన్యూకి మాత్రం వెళ్ళండి స్టూడెంట్స్. ఇది వచ్చేసి వెన్యూ, మళ్ళీ ఇంకొకసారి నేను దీన్ని బోల్డ్ చేస్తున్నాను. వాకిన్ ఇంటర్వ్యూ, అటమిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్, ఆర్ఎంపీ ఎల్వాల్ కాలనీ, హున్సూర్ రోడ్, ఎల్వాల్ పోస్ట్, మైసూర్. టోటల్ వచ్చేసి మనకి ఎన్ని పోస్టులు? 111 పోస్ట్. సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ మనకు, 4 years అనేది మంచి ఆపర్చునిటీ. ఇందులో ఫిక్స్డ్ టర్మ్ బేసిస్ మీద మీ పర్ఫార్మెన్స్ బాగుంటే మిమ్మల్ని ఎక్స్టెండ్ కూడా చేయడం జరుగుతుంది. సో ఇది ఒక చక్కటి అవకాశం. సైంటిఫిక్ అసిస్టెన్సీ అండ్ కాంట్రాక్ట్, జూనియర్ ఆర్టిసన్ అండ్ కాంట్రాక్ట్ అండ్ ఆఫీస్ అసిస్టెంట్ అండ్ కాంట్రాక్ట్. సో ఇది మ్యాక్సిమం అప్లై చేసి జాబ్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి స్టూడెంట్స్, మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మ్యాక్సిమం ఈ వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి, సో దట్ అన్ఎంప్లాయ్మెంట్ పీపుల్కి ఎంప్లాయ్మెంట్ రావడానికి ఇది ఒక చక్కటి అవకాశం. సో ఇది స్టూడెంట్స్ ఈరోజు మన రిక్రూట్మెంట్ ఇన్ ECIL. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఏ గ్రేట్ డే.